సంపద మీరు ఏ రకంగా పెంచుతున్నారు, ఏం ఆదాయ మార్గాలు చూపిస్తున్నారు? నేను చాలా మార్గాలు చూశాను. శాంపిల్గా ఒక చిన్న చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇప్పటికే 8:30 అవుతా ఉంది. ఒకటే మనందరికి తెలిసింది, శాండ్ అధ్యక్ష, ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు ఒక్క నిమిషం రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు. ఎస్ సార్ పల్లారాజశెట్టి గారు మీకు ఇస్తాను, మీకు సమాచారం. అధ్యక్ష అదే ఏమొద్దండి, ఉండండి, లెక్కలు ఉన్నాయి కదా, కరెక్ట్గా వచ్చే ఆదాయం ఇదంతా అకౌంట్లోకి వచ్చేది, దాస్తే దాగేది కూడా కాదు. అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మటం ద్వారా రోజుకి సగటున 30,000 టన్నులు విక్రయం జరుగుతూ ఉండేది. ఇవాళ చూసాం 6-7 నెలలు పాత పద్ధతిలో ప్రకారం నడుస్తూ ఉంది. ఏంది ఇదంతా ఎటో అని సీరియస్గా దృష్టి పెట్టి ఆదాయ మార్గాల్ని వెల్ఫేర్ అసలు ఎవరి చేతిలో పోతుంది వీటన్నింటినీ కంట్రోల్ చేయాలని సీరియస్గా మీటింగ్ పెట్టి కంట్రోల్ చేస్తే అధ్యక్ష ఒక్క ఇసుకలోనే 30,000 టన్నుల ఇసుక ఈరోజు 70,000 టన్నులకి పెరిగింది అధ్యక్ష. ఒక్క రోజుకి అంటే రోజుకి 1.5 కోటి ఆదాయం వచ్చేది అధ్యక్ష గతంలో. ఒక్క నిమిషం సార్, రోజుకి 1.5 కోటి వచ్చే ఆదాయము ఇవాళ అధ్యక్ష 3 కోట్ల దాకా పెరిగింది అధ్యక్ష. ఒకసారి కెన్ యూ ఇమాజిన్, రోజుకి 3 కోట్లు, 3-3.5 కోట్ల దాకా అధ్యక్ష. అంటే అధ్యక్ష గతంలో సంవత్సరానికి 600 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది అధ్యక్ష. సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు మేము జాగ్రత్త తీసుకుంటే వచ్చిన ఆదాయాలు పెద్దగా ఏమి కన్స్ట్రక్షన్గా అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా వచ్చి అప్పటికిప్పటికి 200%, 300% సేమ్ కదా, ఈక్వల్గా. అప్పుడు అది వేసుక ఇప్పుడు అది వేసుక ఒక్క సంవత్సరంలోనే అధ్యక్ష 600 కోట్ల తేడా వస్తే ఈ 10 సంవత్సరాల్లో ఈ 600 లెక్కేస్తే 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది వేరు చేతుల్లో పోయింది. ఎక్కడ పోయిందో మీరే చెప్పాలి లెక్క.